హాయ్ మాస్టర్స్, అందరికీ ముందుగా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. అలాగే మనందరి గురువు గారైన పత్రిజీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తను కూడా ఈ యొక్క జూమ్ శిక్షణలకి ఇన్వైట్ చేసుకుందాం. అలాగే మన చుట్టూ ఉన్న ఆస్ట్రల్ మాస్టర్స్కి, పరమ గురువులందరికీ కూడా శతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ మనం రోజుకు ఒక మాస్టర్స్ ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటున్నాము. అలాగే ఈరోజు కూడా ఎంతో చక్కగా తను తెలుసుకొని మనకి ఎంతో గొప్పగా తెలియజెప్పడానికి మన జూమ్ సెక్షన్ కి విచ్చేస్తున్నారు సుప్రియ గారు. నెల్లూరు నుంచి విచ్చేశారు. సుప్రియ తీసుకున్న టాపిక్ వచ్చేసి భగవద్గీత. తల్లి, నీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుండి స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ. ముందుగా మనందరి జగత్పిత గురువు అయిన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడం గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, అలాగే ఆత్మబంధువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి, నీర్జ అక్కకి మరియు మాన్స అక్కకి థ్యాంక్ యూ సో మచ్. సెషన్ స్టార్ట్ చేసే ముందు ఈరోజు న్యూ ఇయర్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. నా పేరు సుప్రియ లోకేశ్వరి, మాది నెల్లూరు. నాకు ధ్యాన పరిచయం వచ్చి 2019లో స్కూల్లో ఉన్నప్పుడు ధ్యాన పరిచయం జరిగింది. ఆ స్కూల్లో చెప్తూ ఉంటే నేను కూడా ఇంటికి వచ్చి చేసేదాన్ని. బట్ కరోనా 2000 అంటే అప్పుడు 19 అంటే అప్పుడు కరోనా స్టార్టింగ్ పీరియడ్ కదా. సో అప్పుడు కరోనా స్టార్ట్ అయిన తర్వాత స్కూల్స్ అన్ని క్లోజ్ చేసేసారు కదా. అప్పుడు ఇంకా క్లాసెస్ కూడా ఇంకా స్టాప్ అయిపోయాయి. సో నేను కూడా ఆపేశాను. ఆ ఇంకొన్ని డేస్ తర్వాత ఏమైందంటే, ఆ మా తాతయ్య యూట్యూబ్ లో మన పిఎంసి ఛానల్ ఉంది కదా, అలా చూస్తూ ఆ వీడియోస్ ద్వారా ఈ మెడిటేషన్ చాలా పీస్ఫుల్ గా ఉంది, చాలా అద్భుతమైన అదే మనకు తెలిసిందే కదా, ఇంకా చాలా ఇదిగా ఉంది అని చెప్తే అప్పుడు నేను చెప్పాను అనమాట. ఇది నాకు తెలిసిందే, ఇలా మా స్కూల్లో కూడా నాకు చెప్పారు అని అప్పుడు చెప్పడం జరిగింది. సో ఇంకా 2020 డిసెంబర్ ఎండింగ్ లో ఇంకా ఫుల్ గా ఫ్యామిలీ అందరికి తెలియడం జరిగింది. అండ్ అప్పటి నుంచి ఇంకా ఒక్కొక్కరుగా మెడిటేటర్స్ అవ్వడము, ఇంకా ఒక వన్ మంత్ లోనే అందరూ వెజిటేరియన్స్ అవ్వడం జరిగింది. సో ఇంకా అక్కడి నుంచి ఆ మెడిటేషన్ లో మా జర్నీ స్టార్ట్ అయింది. ఇంట్లో 5 మెంబర్స్ ఉంటే 5 మెంబర్స్ కూడా మెడిటేటర్ ఫ్యామిలీ లాగా అయిపోయింది అనమాట టోటల్ గా. ఇంకా అప్పటి నుంచి నా జర్నీ స్టార్ట్ అయ్యి ఇంకా అలాగ మెడిటేషన్ చేస్తూ మాస్టర్స్ చెప్పే అన్ని వింటూ అలా జర్నీ స్టార్ట్ అయితే, ఇంకా అక్కడి నుంచి వస్తూ వస్తూ రీసెంట్ గా ఒక 1 ఇయర్ బ్యాక్ లో నాకు భగవద్గీత పరిచయం జరిగింది. మన నెల్లూరులోనే నజీర్ భాషా గురువు గారు మరియు వారి శిష్యురాలైన శివజ్యోతి మేడం గారి తరఫున భగవద్గీత నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. సో ఇంకా అప్పటి నుంచి మన పత్రి సార్ మనకి ఏం చెప్పారు, మనకి ఏం తెలిస్తే అది మన పక్కన వాళ్ళకి పంచాలి, అంటే మన జ్ఞానాన్ని 10 మందితో పంచితేనే మనకి పెరుగుతుంది, మన జ్ఞానాన్ని మన దగ్గర దాచుకోకూడదు అని చెప్పారు కదా. సో అప్పటి నుంచి నేను తెలుసుకున్న ఈ జ్ఞానాన్ని ఇంకా 10 మందికి చెప్పాలి అని అనే ఒక ఇదితో ఇంకా అప్పటి నుంచి క్లాసెస్ చెప్పడము, ఇలా జూమ్ సెషన్స్ చెప్పడము స్టార్ట్ చేశాను. ఇది నా సెకండ్ జూమ్. రీసెంట్ గానే డిసెంబర్ లో ఆ ఒక అగస్తేశ్వర పిరమిడ్ ఛానల్లో ఒక జూమ్ సెషన్ చెప్పాను. ఇది సెకండ్. ఆఫ్లైన్ గా ఒక 2-3 చెప్పున్నాను, కానీ ఆన్లైన్ లో ఇది సెకండ్. అండ్ ఈ రోజు ఇంకా నాకు హ్యాపీ మూమెంట్ ఏంటంటే, ఒక న్యూ ఇయర్ ని బాగా కరెక్ట్ పర్ఫెక్ట్ స్టార్ట్ అనేది ఈ రోజు జరుగుతుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక స్పిరిచువల్ స్టార్ట్ అంటే మన ధ్యానులతో కలిసి చేసుకోవడం అనేది చాలా స్పెషల్ మూమెంట్ కదా. ఈ రోజు పర్టికులర్ గా నాకు ఈ అవకాశం కల్పించిన బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈ రోజు సెషన్ స్టార్ట్ చేసుకున్నాం. దీంట్లో ఏంటంటే, ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చి భగవద్గీతలో. మనందరికీ తెలిసిందే, భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు ఉంటాయి. దాంట్లో ఈ రోజు ఒక అధ్యాయం గురించి చెప్పుకుందాం క్లియర్ గా. నేను చెప్పబోయే అధ్యాయం పేరు వచ్చి భక్తి యోగం. ఇది 12వ అధ్యాయం, అంటే ద్వాదశ అధ్యాయం, అంటే 12th. దీని పేరు వచ్చి భక్తి యోగం. దీంట్లో టోటల్ గా 20 శ్లోకాలు ఉంటాయి. ఈ 20 శ్లోకాలు, ఆ శ్లోకాలు ఏంటి, వాటి భావాలు ఏంటి అంటే, మనకి కృష్ణ పరమాత్మ ఈ ఈ ఈ ఒక పర్టికులర్ అధ్యాయంలో ఎలా
మనకి ఏం చెప్పారు అనేది చూద్దాము. దీంట్లో యాక్చువల్గా ఏంటంటే మనందరికీ డౌట్ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు మనం మెడిటేషన్ చేస్తున్నాము, ఇంకా మెడిటేషన్ లోకి వచ్చిన తర్వాత కూడా చాలా మంది డౌట్ పడుతుంటారు. మనం మెడిటేషన్ చేస్తున్నాము, మనం ఎక్కువ మెడిటేషన్ చేస్తాము. చాలా మంది మామూలుగా బయట వాళ్ళు ప్రాపంచికంలో పూజలు అవి చేస్తుంటారు కదా. మరి ఈ రెండిట్లో ఏది శ్రేష్టమైనది, ఏది ఉత్తమమైనది అనే డౌట్ మనందరికి చాలా మందికి ఉంటది. ఈ అధ్యాయం ఎండ్కి వచ్చే లోపలికి మాక్సిమం కాదు, 100% ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. అంటే ఆ అంటే భగవద్గీత అంటే ఏంటి, మనందరికీ కృష్ణ పరమాత్మ అందించిన ఒక ఇదే కదా, ఒక మాన్యువల్ లాంటిది. సో అసలుకి కృష్ణ పరమాత్మ మనందరికీ ఏం చెప్పాడు అంటే ఈ అధ్యాయం అంతా దాని మీద బేస్ అయి ఉంటది అనమాట. అంటే పూజలు చేస్తూ ఉంటారు, మరి ఇలా మెడిటేషన్ చేస్తూ ఉంటాం, ధ్యానం అనేది. ఈ రెండిట్లో ఏది ఉత్తమమైనది, ఏది శ్రేష్టమైనది మనకు ఉన్న ఈ డౌట్ అర్జునుడికి కూడా వస్తుంది అనమాట. అలాగా ఈ అధ్యాయం అనేది స్టార్ట్ అవుతుంది. ముందు ఈ అధ్యాయం స్టార్ట్ చేసుకునే ముందు ఒక చిన్న స్టోరీతో స్టార్ట్ చేసుకున్నాం. అంటే దీని పేరే మనకి భక్తి యోగం అని చెప్పారు. ఈ భక్తి యోగం ఈ భక్తి యోగం అని చెప్పారు. అసలైన భక్తి ఎలా ఉండాలి అనేది ఒక చిన్న స్టోరీ రూపంలో చెప్తాను. ఒక ఒక అతను డాక్టర్ అన్నమాట. ఆ అతను అర్జెంట్ గా వేరే సర్జరీస్, వేరే మీటింగ్స్ వాళ్ళకి అమెరికాకి వెళ్ళాలని ఎయిర్పోర్ట్ కి కారులో ట్రావెల్ చేస్తూ ఉంటాడు. కారులో ట్రావెల్ చేస్తూ ఉంటే అది ఈవినింగ్, అంటే నైట్ కి దగ్గరలో ఉన్న టైంలో కారులో ట్రావెల్ చేస్తూ ఉంటే మధ్యలో ఒక ఫారెస్ట్ టైప్ వస్తది. అప్పుడు ఏమవుతుందంటే ఆ ట్రావెల్ చేసే మధ్యలో కార్ అనేది బ్రేక్ డౌన్ అయిపోతుంది. ఇంకా చుట్టూ ఇంకా ఫారెస్ట్ ఏరియా. సో ఇంకా ఇంకా ఎయిర్పోర్ట్ కి అసలుకి బయటికి వెళ్ళడమే కష్టము. ఇంకా ఎయిర్పోర్ట్ కి ఇంకా ఆశలు వదులుకోవాల్సిందే. సో అలా ఏమైందంటే ఇంకా అతను అక్కడే ఉన్నాడు అనమాట. ఎంత ట్రై చేసినా కార్ అనేది స్టార్ట్ అవ్వలేదు. ఇంకా వెంటనే దారిలో ఒక పర్సన్ వెళ్తూ ఉన్నాడు. ఆ పర్సన్ ఏంటంటే వాళ్ళు చాలా ఆ, కొంచెం నిరుపేద కుటుంబం అన్నమాట. వాళ్ళు ఏం చేశారంటే అతను సరే ఇంకా ఇంత అదే చూసి సరే ప్రాబ్లం లో ఉన్నాడు కదా, సరే మా ఇంటికి రండి అని చెప్పేసి ఆ నైట్ నైట్ అక్కడ స్టే చేసి మీరు మార్నింగ్ వెళ్ళొచ్చులేండి అని చెప్పేసి. అంటే చూడండి, నిరుపేద కుటుంబం అయినా కూడా ఆ హెల్పింగ్ నేచర్ ఎలా ఉంది. ఇంకా అతను తీసుకెళ్ళిన తర్వాత ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ వైఫ్ వచ్చేసేసి అదే వాటర్ అవి ఇస్తుంది. ఇచ్చేసిన తర్వాత వెంటనే రూమ్ లోకి వెళ్ళేసి తలుపేసేసుకుంటది అనమాట. అప్పుడు ఇతను గెస్ట్ వచ్చి అడుగుతారు వాళ్ళ హస్బెండ్ ని ఏమని, ఆ ఏమిటి అలా రూమ్ లోకి వెళ్ళిపోయి తలుపేసేసుకున్నారు ఏంటి అని అంటే, అప్పుడు ఈయన చెప్తారనమాట. ఈయన ఏమని చెప్తారంటే ఆ మాకు వాళ్ళకి ఒక బాబు ఉంటాడు. ఆ బాబు ఆ బాబుకి సంథింగ్ ఒక చిన్న వయసు, ఒక 10 years అలా బాబు. ఆ బాబుకి హెల్త్ ఇష్యూస్ ఉండేవి. ఆ ప్రెసెంట్ అయితే చాలా సీరియస్ కండిషన్ లో ఉండేవాడు అనమాట. అప్పుడుండి ఆ తను చెప్తాడు ఇలా మా బాబుకి హెల్త్ కండిషన్ బాగాలేదు, ఆ, ఆ, వెంటనే ఆపరేషన్ చేయాలి, చాలా సివియర్ కండిషన్. ఆ ఇంకా మా దగ్గర అంత మనీ లేదు, మేము అంత చేపిలేము. పర్టికులర్ డాక్టర్ ఒక పేరు చెప్తారు అనమాట. అతను ఆ డాక్టర్ అయితేనే ఈ సర్జరీ చేయగలరు అని చెప్పి ఆ ఇంకా మా దగ్గర అంత స్తోమత లేదు, కానీ మా వైఫ్ ఏం చేస్తుందంటే రోజు ఈ టైంకి వెళ్ళి దేవుడికి ప్రార్థన చేస్తుంది ఈ టైంలో, తలుపులు మూసుకొని అని చెప్తారనమాట. సో యాక్చువల్ గా ఏంటంటే ఇక్కడ మిరాకిల్, ఆ ఆమె అంటే అక్కడ ఆమె దేవుడు వస్తాడా, చేస్తాడా, ఆయన అసలు వింటాడా అనేవన్నీ ఆమె పట్టించుకోవట్లేదు. ఆమె కర్తవ్యం ఏంటి, నాకు దేవుడు ఉన్నాడు అనే ఒక నమ్మకంతో ఆమె చేయగలిగిన ప్రార్థనలు ఆమె చేస్తుంది లోపలికి వెళ్ళి. అంటే ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ కూడా ఏంటి ఇలా చేస్తే ఏమన్నా అని అన్నా కూడా లేదు, నేను చెయ్యాలి అనే ఒక ఇదితో ఆమె వెళ్ళి ఆమె పని చేస్తూ ఉంది.
ఇక్కడ మిరాకిల్ ఏంటంటే ఆ వచ్చిన గెస్టే ఆ పర్టికులర్ డాక్టర్ అన్నమాట. సో అప్పుడు చెప్తాడు ఆ డాక్టర్ ఎవరో కాదు, నేనే ఆ డాక్టరు. సో ఇక్కడ ఎలా ఆ, ఇప్పుడు భగవంతుడు డైరెక్ట్ గా రాకపోవచ్చు, కానీ పర్టికులర్ సిచ్యువేషన్స్ తో మనకి ఎలా హెల్ప్ చేస్తాడు అనే దానికి ఒక పర్టికులర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఇలాగే. ఎలాగా, ఇప్పుడు ఆమె ప్రార్థనలు ఎక్కడో ఇదవ్వే కదా, ఆయన కార్ కరెక్ట్ గా బ్రేక్ డౌన్ అయ్యి అక్కడ వాళ్ళ హస్బెండ్ వెళ్ళి ఆయన తీసుకొని ఇంటికి రావడం జరిగింది. అప్పుడు ఆయన చెప్తాడు అది నేనే. సో అప్పుడు ఆయన గ్రహిస్తాడు, ఓ నా కార్ బ్రేక్ డౌన్ అవ్వడానికి ఇది ఒక కారణమా అని చెప్పేసి. అప్పుడు ఇంకా ఆయనకి చాలా హ్యాపీగా అవుతుంది అనమాట. సో ఇంకా వెంటనే మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ అయిన తర్వాత ఆయన రిటర్న్ అమెరికాకి వెళ్ళేసి ఆయన మీటింగ్స్ అన్ని కూడా చూసేసుకున్న తర్వాత ఇంకా వెంటనే రిటర్న్ అయిన వెంటనే ఈ అబ్బాయికి ఫ్రీగా ఫ్రీగా ఆపరేషన్ చేసేస్తాడు అనమాట. అంటే ఇక్కడ భక్తి అనేది అంటే మన నమ్మకం అనేది ఎలా ఉండాలి అనేది, అంటే ఇది జరుగుతుందా అలాంటివి ఏం లేకుండా ఇలాంటి ఎప్పుడైతే ఇలా నమ్ముతామో కన్ఫామ్ గా అది జరుగు తీరుతుంది. కానీ ఇది భక్తికి, నిజమైన భక్తికి ఒక నిదర్శనం, ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. కానీ ప్రెసెంట్ ఉన్న మన సినారియో, మన ప్రాపంచికంలో భక్తి ఎలా ఉందంటే మనం ఎక్కువ ఫలితాలనే ఆశిస్తూ ఆ ఒక పుణ్యం కోసము, అంటే నేను ఇది చేస్తే నాకు ఏదో ఒకటి రావాలి, నేను టెంకాయ కొడతాను నాకు జాబ్ రావాలి, ఇంట్లో వాళ్ళకి అందరి హెల్త్ బాగుండాలి, ఇలా మనం ఇది చేస్తుంటాం. లేకపోతే ఇంకా ఇప్పుడు ఉన్న ఇదేమంటే వాళ్ళు ఇంత చేశారు, వాళ్ళకంటే మనం ఇంకా ఎక్కువ చెయ్యాలి అనే ఒక పోటీ తత్వంతో చేస్తుంటారు అనమాట. దానికి కూడా ఒక ఎగ్జాంపుల్, ఒక కథ ఉంది. అదేంటంటే ఒక చిన్న పిల్లవాడు, ఒక 10 ఇయర్స్ 10 ఇయర్స్ ఒక అబ్బాయి ఏం చేస్తాడంటే, ఆ అబ్బాయి ఎగ్జామ్ ఎగ్జామ్ పీరియడ్ ఎగ్జామ్ పీరియడ్ లో ఆ అబ్బాయి ఏం చదవలేదన్నమాట. చదవకపోయేసరికి వాడు ఏం చేశాడు, ఒక పేపర్ లో కొన్ని క్వశ్చన్స్ రాశాడు. ఒక 5 to 10 క్వశ్చన్స్ రాసేసి దేవుడి ముందు కూర్చొని ఆ పేపర్ పెట్టేసి, ఎలాగైనా సరే నాకు రేపు ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్స్ ఏ రావాలి, నాకు అంటే ఏ క్వశ్చన్స్ చదవలేదు ఆ క్వశ్చన్స్ వరకే చూసుకున్నాడు అనమాట. అలా చూసుకుంటూ నాకు తెలియదు, నాకు దేవుడా దేవుడా ప్లీజ్ 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 నాకు రేపు ఎలాగైనా ఈ క్వశ్చన్స్ ఏ రావాలి క్వశ్చన్ పేపర్ లో, అప్పుడైతే నేను పాస్ అవ్వగలను అని చెప్పేసి చాలా ఇది చేస్తాడు అనమాట. అప్పుడు ఆ ఆ ప్రార్థనలో ఏం చెప్తాడంటే, నాకు గాని రేపు గాని ఈ క్వశ్చన్స్ కానీ వస్తే నీకు పూజ చేస్తాను చూడు, ఒక రేంజ్ లో ఎవరు ఊహించని రీతిలో నేను పూజలు అది ఇది గ్రాండ్ గా చేస్తాను అని దేవుడితో ఒక డీల్ లాగా చేసుకుంటాడు అనమాట. బై లక్ వాడికి ఏమవుతుంది అంటే నెక్స్ట్ డే ఎగ్జామ్ లో వాడు రాసుకున్న ఆ క్వశ్చన్స్ లోంచే క్వశ్చన్స్ వస్తాయి. 3 hours ఎగ్జామ్ కదా, 3 hours ఎగ్జామ్స్ లో అబ్బాయి ఏం చేస్తాడు, ఇంకా వచ్చిన క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి 1 hour లో మొత్తం ఎగ్జామ్స్ రాసేస్తాడు. 1 hour లో ఎగ్జామ్స్ మొత్తం రాసేసిన తర్వాత ఏం చేసేస్తాడంటే, ఆ ఇప్పుడు మనం కోరుకున్నట్టే దేవుడు మనకి ఎట్టొకట హెల్ప్ చేశాడు. మనం అడిగినట్టే మన క్వశ్చన్లు వచ్చాయి, సో మనం పాస్ అయిపోతాం. కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్ గా 1 hour లో ఎగ్జామ్ రాసేసి ఈ మిగతా 2 hours లో ఏం చేస్తాడంటే, ఇప్పుడు మనము ఆయనకి డీల్ చెప్పాం కదా, ఇప్పుడు నాకు ఈ క్వశ్చన్లు వస్తే నేను ఒక రీతిలో నీకు ఒక గ్రాండ్ గా పూజలు చేస్తాను అని చెప్పి, ఇప్పుడు మనము ఆయనకి ఎలా పూజలు చేయాలి అని చెప్పేసి ఆ రిమైనింగ్ 2 hours లో ప్లాన్ చేయడం స్టార్ట్ చేస్తాడు అనమాట. ఎలాగా, ఇంకా మిగతా రిమైనింగ్ పేపర్స్ లో ఏం చేస్తాడు, లిస్ట్ చూసుకుంటాడు. ఇప్పుడు ఏమేం పెట్టాలి అని చెప్పేసి ఫస్ట్ వరుసగా ఆ పండ్లు పెట్టాలి, పూలు పెట్టాలి, వడ, పాయసం, పొంగల్, సాంబారు, ఇవి లడ్లు, ఇవన్నీ లిస్ట్ రాస్తా ఉంటాడు. లిస్ట్ రాసేవాడు రాయకుండా మన బ్రెయిన్ ఊరికనే ఉండనివ్వదు కదా, వెంటనే ఏం చేస్తాడు, అయినా ఈ పాయసాలు వడ్లు అన్ని దేవుడు తింటాడా ఏంటి, ఆ అన్ని అంటే చేయడం అంటే బాగా ఖర్చు అయిపోతుందిలే, ఎందుకు, ఆ మనకి భగవద్గీతలో కూడా శ్లోకం ఉంటది, పత్రం పుష్పం ఫలం తోయమని. అలా కూడా మనం ఫలాలు పెడితే చాలులే అని చెప్పేసి ఆ పప్పు పిండి వంటలన్నీ పక్కకు నెట్టేసేసి, సరేలే ఒక పండు, ఒక దానిమ్మ, బత్తాయి, అట్టి పండ్లు ఇవి పెడితే చాలులే, ఆ అది కూడా ఇంకేం కాదని చెప్పేసి ఒక స్టెప్ దిగేస్తాడు అనమాట. దిగేసిన తర్వాత మళ్ళీ ఈ లైన్ గుర్తు తెచ్చుకుంటాడు, ఏంటి, పత్రం పుష్పం ఫలంతో, పుష్పం కూడా ఉంది కదా, పత్రం పుష్పం ఫలంతో అంటే ఆ ఇప్పుడు అవి కూడా, ఈ పండ్లు పెట్టినా కూడా తినేది మనమే కదా, అవి కూడా ఎందుకులే, పుష్పాలు పెట్టినా కూడా నేను యాక్సెప్ట్ చేస్తా అని చెప్పాడు కదా, సరేలే పుష్పాలతో ఇది చేద్దాం అని చెప్పేసి ఇంకో మెట్టు కూడా దిగేసి ఇది చేస్తాడు అనమాట.
మొత్తానికి లాస్ట్ కి ఇంకా ఏం చేస్తాడు, ఆ పుష్పాలు కూడా ఎందుకులే, థ్యాంక్స్ అని చెప్పి ఒక దండం పెట్టేస్తే అయిపోద్ది అని చెప్పేసి ఈ 2 అవర్స్ లో ప్లాన్ చేసేస్తాడు. ఇంకా ఎగ్జామ్ అయిపోతుంది, ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, ఇప్పుడు ఆ అబ్బాయి రాసిన ఆ క్వశ్చన్ ఆన్సర్ షీట్ వచ్చేసి ఈ అబ్బాయి తెచ్చుకోబట్టాడు. ఈ అబ్బాయి రాసిన ఆ లిస్ట్ అంతా కూడా ఆ ఎగ్జామ్ సెక్షన్కి వెళ్ళిపోయి ఉంటుంది అనమాట. అంటే రివర్స్ అయిపోతుంది. ఏదైతే ఈ అబ్బాయి బాగా నేర్చుకొని రాశాడు ఆన్సర్ షీట్ అంతా వెనక్కి ఈ అబ్బాయి తీసుకొచ్చి ఉంటాడు. ఈ అబ్బాయి వేసిన పిండి వంటల లిస్ట్, ఫ్రూట్స్ లిస్ట్ అంతా కూడా ఎగ్జామ్ సెషన్కి వెళ్ళిపోతుంది. అంటే చూడండి, అంటే ఇప్పుడు ఇప్పుడు మనం చేసేదే తప్పు, అంటే డీలింగ్ లో చేస్తున్నాం, ఆ డీలింగ్ కూడా మనం కరెక్ట్ గా చేయలేకపోతున్నాం. సో అక్కడ రిఫ్లెక్ట్ అయ్యింది, ఈ అబ్బాయికే లాస్ అయిపోయింది. సో అప్పుడు అబ్బాయి తెలుసుకుంటాడు, అవును మనం చేసిన తప్పే కదా అని చెప్పేసి. ఇది అంటే ప్రెసెంట్ సినారియోలో ఉన్న భక్తి అనేది ఇలాగే జరుగుతుంది మాక్సిమం కూడా. ఇది ఆ, భక్తి అసలైన భక్తికి ప్లస్ నార్మల్ గా ఇప్పుడున్న సినారియోకి ఎగ్జాంపుల్. ఇప్పుడు మనము స్టార్ట్ చేసుకుందాము. దీంట్లో 20 శ్లోకాలు. దీంట్లో ఫస్ట్ శ్లోకం ఇందాక చెప్పినట్టే మనకున్న డౌటే అర్జునుడికి వస్తుంది. ఎలాగా అంటే, అర్జున ఉవాచ ఏవం సతతయుక్తా ఏ భక్తా స్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగ విత్తమాహ. అర్జునుడు ఏం చెప్తున్నాడంటే, కృష్ణ, ఇక్కడ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వం పర్యుపాసతే. ఇప్పుడు భక్తులు ఉన్నారు, పర్యుపాసత అంటే ఉపాసిస్తూ, నీ రూపాన్ని ఉపాసిస్తూ కొంతమంది భక్తులు ఉన్నారు. మరియు ఏ చాప్యక్షరం అవ్యక్తం తేషాంకే యోగ విత్తమాహ. అలాగే ఇప్పుడు ఎలాగైతే నీ రూపాన్ని ఉపాసిస్తూ భక్తులు ఉన్నారో, అలాగే నువ్వు ఒక ఆకారానికే పరిమితం కాదు, ఒక నిర్గుణ నిరాకారము, మరియు నువ్వు ఒక పరమాత్మవి. అలాగే ఈ ఈ సృష్టి అంతా కూడా నువ్వు వ్యాపించి ఉన్నావు అని చూస్తూ ఆ ధ్యానం చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. మరి వీళ్ళల్లో తేషాంకే యోగ విత్తమాహ, వీళ్ళల్లో ఉత్తమైన యోగులు ఎవరు అని అర్జునుడు కృష్ణుని అడుగుతాడనమాట. అప్పుడు ఇక్కడి నుంచి కృష్ణ పరమాత్మ చెప్తాడు ఎలాగంటే, శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తా తమామతాః. ఇక్కడ ఫస్ట్ కృష్ణ పరమాత్మ ఏం చెప్తారంటే, మయ్యావేశ్య మనో ఏమాం నిత్యయుక్త ఉపాసతే. ఎవరైతే నిత్యము నన్ను ఉపాసిస్తూ నన్ను భక్తి శ్రద్ధలతో, శ్రద్ధయా పరయోపేత అంటే భక్తి శ్రద్ధలతో ఎవరైతే నన్ను నిత్యం ఉపాసిస్తూ ఉంటారో, తేమే యుక్త తమా మతాహ, వాళ్ళు శ్రేష్టమైన భక్తులే అని చెప్పి తర్వాత కంటిన్యూషన్ గా ఎలా చెప్తారంటే, ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పరయుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం. వాళ్ళకి అంతటితో చెప్పాడు ఏమని, వాళ్ళు ఎవరైతే నన్ను నిత్యము ఉపాసిస్తూ అదే భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటారో వాళ్ళు శ్రేష్టమైన భక్తులే. కానీ కంటిన్యూషన్ గా ఏం చెప్పారంటే, ఎవరైతే శాశ్వతమైన, అంటే ఇప్పుడు పరమాత్మ అనేవాళ్ళు శాశ్వతం ఒక ఇది అన్ని నిత్యం అది నిత్యమైన స్టేట్ కదా. అలాగా శాశ్వతము మరియు సర్వత్రగా మా చింత్యం అంటే సర్వము సృష్టిలో ఉన్న ప్రతి మూలలో కూడా భగవంతుడు వ్యాప్తి చెందున్నాడు అని చూస్తూ ఎప్పుడు ఒకేలా ఉంటూ నిత్యమైన పరబ్రహ్మను, అంటే ఇప్పుడు పరబ్రహ్మ అనే స్టేజ్ వచ్చి ఒక నిత్యమైనది ఎవరైతే ఇలా ఉపాసిస్తూ ఉంటారో, ఇంకా అప్పుడే కట్ చేయకుండా ఇంకా నెక్స్ట్ శ్లోకంలో కంటిన్యూషన్ చెప్పారు. సంనియమేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయ తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత హితే రతాః. సంనియమేంద్రియ గ్రామం అంటే ఎవరైతే సంనియమేంద్రియ అంటే ఇంద్రియాలను పూర్తిగా వశపరుచుకొని సర్వత్ర సమబుద్ధయ అంటే ఒక బుద్ధుల్లాగా మారుతారో, తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత హితే రతాః అంటే అందరి పట్ల సమభావంతో ఉంటూ మన ఇంద్రియాలన్నీ వశపరుచుకొని ఒక శాశ్వతమైన పరమాత్మ అనేది ఒక నిత్యమైన స్థితి, మరియు ఈ సృష్టి అంతా కూడా పరమాత్మ చైతన్యంతోనే నిండి ఉంది అని తెలుసుకుంటారో, వాళ్ళు తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత హితేరాహ
హితే రహాహ అంటే అటువంటి వాళ్ళు నన్నే పొందుతారు అని చెప్పారు. అంటే ఇక్కడ మనకి క్లారిటీగా చెప్పేశారు అనమాట. ఇప్పుడు ఎవరైతే పూజలు చేస్తారో వాళ్ళు ఓకే శ్రేష్టమైన భక్తులే, కానీ నన్ను పొందాలి అంటే మాత్రం ఇలా ఈ స్టేజ్ కి రావాలి అనేసి ఒక క్లారిటీ ఇచ్చేసారనమాట స్టార్టింగ్ లోనే. ఇంకా ఇంకా రిమైనింగ్ శ్లోకాస్ లో ఏం చెప్తారంటే ఆ అసలుకి ఎలా ఉండాలి, అసలుకి ఒక ఒక నన్ను పొందాలి అంటే ఎలా జీవించాలి అనే ఒక లక్షణాలని చెప్తారు. ఇప్పుడు చూద్దాము నెక్స్ట్ ఏంటంటే క్లేశోధిగతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. అంటే మరి ఇప్పుడు ఆ, మరి ఎందుకు మనము నిత్యము ఉపాసిస్తూ ఒక రూపాన్ని చూస్తూ పూజలు భక్తి శ్రద్ధలతో చేస్తున్నాము, మరి ఎందుకు పొందలేమనే దానికి కూడా రీజన్స్ చెప్తారనమాట. ఎలాగంటే క్లేశో దిగతరస్తేసాం అవ్యక్తాసక్త చేతసాం అంటే ఎవరైతే దేహాభిమానం, ఇప్పుడు మనం పూజలు చేస్తున్నంత మాత్రాన మనకి దేహాభిమానం అయిన పోతున్నామా? పూజలు ఎలా చేస్తున్నాం ఇప్పుడు, ఒక అంటే ఈ పర్టికులర్ టైం వచ్చేసి పూజ టైము అంతవరకే చేస్తున్నాం, అంతవరకే దేవుడికి మనకి లింక్ ఉండేటట్టుగా మనం చేస్తున్నాం. లేకపోతే ఇంకెప్పుడైనా పండుగ వచ్చినప్పుడు అప్పుడు దేవుడితో అంటే ఒక డీలింగ్ లాగా ఒక టైం టేబుల్ లాగా అయిపోయింది అనమాట. అంటే ఇది ఆ, దేవుడికి కేటాయించాల్సిన టైం అలాగ అయిపోయింది కదా. అలాగా అంటే రిమైనింగ్ అంతా మనం ఎక్కువ ప్రాపంచికంలోనే ఉంటాం. అప్పుడు ఏముంటది మనకి దేహాభిమానం, అంటే ఈ దేహము అనేది మనకి శాశ్వతమైనది అనేది ఒక ఏర్పడిపోయి దీన్నే శాశ్వతము అని దీనికి అవసరమైన వాటి మీదే ఎక్కువ మనము మన టైం ని కేటాయిస్తూ ఉన్నాం. అలాగా ఈ దేహాభిమానం కలవాళ్ళకి ఆ నిర్గుణమైన ఆ బ్రహ్మ అనేది ఆ నిర్గుణ స్థితిలో ఉండే స్టేజ్ కదా, అది లభించడం అనేది కష్ట లభిస్తారు కానీ కష్ట సాధ్యం. ఎలాగా, ఎందుకంటే మరియు ఎందుకంటే ఈ నిరాకార నిర్గుణ పరబ్రహ్మం అనేది అది వెళ్ళాలంటే ఒక స్టేజ్ లోకి వెళ్ళాలి. ఒక స్టేజ్ లోకి అంటే మూడు గుణాలు ఉంటాయి మనకి. ఆ ఆ మూడు గుణాలని దాటుకొని నిర్గుణ స్టేజ్ కి వెళ్ళాలంటే అంటే ఆ సింపుల్ గా ఎలా చెప్తున్నారంటే ఆ ఫ్లో ఆ వేలో వెళ్ళినా కూడా దొరుకుతుంది, కానీ కూడా అది కష్ట సాధ్యము. మరియు అవ్యక్త హి గతిర్ దుఃఖం దేహవద్భిర వాక్యతే. ఈ సాధనలో శ్రమ ఎక్కువ పడాల్సిందే. అంటే సింపుల్ గా ఇప్పుడు ఆ ఆ మనకి ఒక ఒక లొకేషన్ ఉంది, ఆ లొకేషన్ కి వెళ్ళాలంటే చాలా వేస్ ఉంటాయి మనకి. చాలా వేస్ ఉంటే మనం ద బెస్ట్ వే అంటే ఈజీగా వెళ్ళేది చూసుకోవాలి. ఇప్పుడు మనకి శ్వాస మీద ధ్యాస చాలా మనకి పత్రి సార్ ఎలా ఎంత సింపుల్ గా చెప్పారంటే అందరూ ప్రతి ఒక్క శ్వాస ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ మెడిటేషన్ చేయొచ్చు అని చాలా సింపుల్ గా చెప్పారు. ఇది మనకి చాలా ఈజియెస్ట్ వే. అలాగా మనం ఏ వేని చూస్ చేసుకుంటున్నాము అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో అదే చెప్తున్నారు, ఆ వే ఓకే ఆ వేలో వెళ్ళినా కూడా మనకు వస్తుంది, కానీ ఆ వేలో ఉండే శ్రమ కష్టం అనేది చాలా ఉంటుంది. అవన్నీ దాటుకొని ఇప్పుడు రావాలి. అలాగే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్స్ అంటే భక్తి ద్వారా ఆ, పరమాత్మ పొందిన వాళ్ళంటే ఇప్పుడు మనకి అన్నమయ్య ఉన్నారు, భక్త ప్రహ్లాదులు ఉన్నారు. కానీ వాళ్ళు ఏ స్టేజ్ ఆఫ్ భక్తిలో ఉన్నారు, వాళ్ళు ఎంత ఇదిగా చేశారు, ఏ కష్టం వచ్చినా కూడా అసలుకి మొత్తం వాళ్ళకి మైండ్ అంతా కూడా మొత్తము దేవుడి నామస్మరణే ఉంటుంది కదా. అంత దీంట్లో వెళ్తే కానీ మనము ఆ వేలో ఉన్నప్పుడు అంత ప్రాక్టీస్ చేస్తే గానీ మనము పరమాత్మని పొందలేము అని చెప్తున్నారు అనమాట. తర్వాత ఏతు సర్వాణి కర్మాణి మై సన్యస్య మత్పరాహ అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. అలాగే ఏం చెప్తున్నారంటే పార్థ అంటే ఇక్కడ పార్థ అన్నా కూడా అర్జునుడే. ఎవరైతే ఏతు సర్వాణి కర్మాని అంటే సర్వ కర్మలను, అంటే కర్మ అంటే ఇక్కడ సంస్కృతంలో మన కర్మ అంటారు, తెలుగులో ఏంటంటే మనం చేసే ప్రతి పని, మనం మార్నింగ్ ఇద్దరు లేసినప్పటి నుంచి ఈవినింగ్ పడుకునేంత వరకు చేసే ప్రతి పని కూడా మనకి కర్మ కిందే వస్తుంది. ఈ సర్వ కర్మల ఫలాల్ని నాకే అర్పించి నన్నే అనన్య భక్తితో నిరంతరం ఏకాగ్రతతో ధ్యానిస్తారు. అంటే ఆ కర్మలకి వచ్చే ఫలితాన్ని మొత్తము మనం పరమాత్మకే అర్పిస్తూ ఏకాగ్రతతో ధ్యానం చేయడం. అంటే ఇక్కడ ధ్యానం చేయడము ఇక్కడ ఆ మనం చెప్పచ్చు అనమాట. అంటే ఇప్పుడు మనసు అనేది చాలా ఇది, ఇప్పుడు స్టార్టింగ్ లో మనం మెడిటేషన్ చేసేటప్పుడు కూడా మనకి స్టార్టింగే ఇది అవ్వదు కదా, చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. దీనికి కూడా మనకి అంటే
ఈ మనసుని, ఈ ఇంద్రియాలని కానీ మనసుని కానీ మన చేతిలో మన కంట్రోల్లోకి తీసుకురావడం అంటే అది చాలా కష్టమే. అదే భగవద్గీతలో మనకి ఏం చెప్తారంటే, అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. కృష్ణ పరమాత్మ ఏం చెప్తారంటే, ఈ అసంశయం అంటే నో డౌట్, నో డౌట్. ఏంటి, ఈ మనసు అనేది వశపరుచుకోవడం కష్టమే. కానీ ఎప్పుడైతే మనము ఏకాగ్రతతో ధ్యానం చేస్తూ వైరాగ్యంలో ఉంటామో అప్పుడు కన్ఫామ్ గా ప్రాక్టీస్, ప్రాక్టీస్ ద్వారా ప్రాక్టీస్ 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 ఈ ప్రాక్టీస్ ద్వారా మనకి కన్ఫామ్ గా మన మనసు అనేది మన కంట్రోల్లోకి వస్తుంది అని చెప్తారు. ఇప్పుడు అలాగే మనకి పత్రి సార్ చెప్తారు కదా, కూర్చోండి 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 అంటే ఎప్పుడు మెడిటేషన్ చేయండి, మెడిటేషన్ చేయండి. అలాగే మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ కూడా వస్తుంది. అలాగే మనం చేసే ఈ ప్రతి కర్మ, మనం దినచర్యలో చేసే ప్రతి కర్మను కూడా వాటి ఫలాలను మనం తీసుకోకుండా అన్నిటినీ కూడా పరమాత్మకి అర్పిస్తూ ధ్యానం చేస్తూ ఏకాగ్రతతో ధ్యానం చేస్తూ, అలాగే నెక్స్ట్ దీని కంటిన్యూషన్ ఏమిటంటే, తేషామహం సముద్ధత్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. అటువంటి వాళ్ళు ఎవరైతే ఇలా చేస్తూ ఉంటారో వాళ్ళను, నేను అంటే ఇక్కడ పరమాత్మ, ఆ పరమాత్మను ఆ పరమాత్మ ఏం చేస్తారంటే, మృత్యు సంసార సాగరాత్ అంటే ఈ మృత్యు రూపమైన ఈ సంసారం నుండి భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం శీఘ్రంగా నేను ఉద్ధరిస్తాను. అంటే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే, ఆ ఇప్పుడు ఇవన్నీ మనం కంట్రోల్లో తెచ్చుకున్నాము అంటే మన డెత్ అనేది కూడా మనమే డిజైన్ చేసుకుంటాం కదా. నార్మల్ పీపుల్ ఏంటి, ఎప్పుడు మృత్యు వస్తే అప్పుడు వెళ్తారు. కానీ యోగులు, ఇప్పుడు మన పత్రి సార్ కానీ రమణ మహర్షి వారు కానీ, ఇప్పుడు చాలా మంది యోగులు ఉన్నారు. వాళ్ళందరూ ఏంటి, వాళ్ళ వర్క్ ఉండేంత వరకు వాళ్ళు వర్క్ చేసేసి, వాళ్ళ వర్క్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇష్టానుసారంతోనే ఆ పైనుంచి అదే ఇంట్యూషన్ అది తీసేసుకొని వాళ్ళ ఇష్టంతోనే వాళ్ళు ఈజీగా బాడీ వెకేట్ చేసి వెళ్ళిపోయారు. అలాగా అంటే ఈ మృత్యు సంసార సాగరాల నుంచి ఈజీగా వెళ్ళిపోతాం. అంటే ఇప్పుడు చాలా మంది ఉంటారు, డెత్ అనేది చాలా ఇదిగా ఉంటుంది. అంటే మంచంలో పడిపోయి చాలా క్రిటికల్ గా వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు, చాలా కష్టాలు అనుభవించి. కానీ మనం ఒక ఈ కర్మ ఫలాలన్నీ అర్పిస్తూ మనం ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తూ ఉంటామో అప్పుడు మన ఇంద్రియాలు కానీ మన కర్మలు కానీ అన్ని దగ్ధం అయిపోయి మన మన దాంట్లో ఉంటాయి కాబట్టి, సో మన వర్క్ అయిపోయిన వెంటనే మనంతట మనమే వెకేట్ చేస్తాం అలా అని అంటే మనంతట మనం వెకేట్ చేస్తున్నాం అంటే ఇక్కడ ఈజీగా వెళ్ళిపోతున్నాం. అంటే ఎక్కడో కష్టాలు పడి కాకుండా ఈజీగా వెళ్ళిపోతాము అని చెప్తున్నారు అనమాట. తర్వాత ఇప్పుడు వరకు ఇవి చెప్పిన తర్వాత నెక్స్ట్ ఇక్కడి నుంచి ఒక 5-6 శ్లోకాలు ఏం చెప్పారంటే, అసలు ఏంటి నన్ను పొందాలి అంటే ఎలా ఎలా అని చెప్పేసి కొన్ని స్టేజెస్ చెప్తారనమాట. ఇక్కడ ఈ స్టేజెస్ ఎలా ఉంటాయంటే, ఆ ఇంకా ఇదిగా చెప్పాలి అంటే, ఆ పరమాత్మని పొందాలి అంటే ఎన్ని ఆఫర్లు ఇచ్చాడు అంటే, ఇవి ఇంటే చాలా ఇదైపోతుంది. ఏంటంటే అన్ని ఆఫర్లా అని ఆశ్చర్యపోతాం. ఇప్పుడు ఎలాగైతే షాపింగ్ మాల్లో అలా ఆఫర్స్ ఇస్తారో అలాగా ఈజీగా మనకి ఆ పరమాత్మ అంటే నా దగ్గరికి రావాలంటే నువ్వు ఇలా ఉంటే చాలు అని చాలా ఆఫర్, ఒకటి కాదు ఎన్ని ఆఫర్లు అంటే చూద్దాము. మయ్యేవ మన ఆదత్స్వ మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. అంటే ఫస్ట్ ఫస్ట్ లో ఏం చెప్తున్నారంటే, నీ మనసుని నా మీద లగ్నం చేసి మరియు మై బుద్ధిం నివేశయ నీ బుద్ధిని నాకు అర్పించు. అలాగే నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం నా సంశయ. ఆ తర్వాత నీవు నాలోనే నివసిస్తావు. దాంట్లో నా సంశయ అంటే డౌట్, నో డౌట్, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎప్పుడైతే నీ మనసుని నా మీద లగ్నం చేస్తావో మరియు నీ బుద్ధిని నాకు అర్పిస్తావో అప్పుడు నువ్వు నాలోనే నివసిస్తావు, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు అని మనకి మనకి అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే, మన మనసుని బుద్ధిని నా ఏందే అంటే ఇక్కడ ఆత్మ
ఆత్మ ఎందు ఇప్పుడు మనం మెడిటేషన్ లో కూర్చొని ఏం చేస్తాము, శ్వాసను గమనిస్తాం. అంటే మనము సోల్ తో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం. ఇలా ఎప్పుడైతే చేస్తూ ఉంటామో అప్పుడు మనకి కొన్ని రోజులు పోయే కొద్దీ ఏం తెలుస్తుంది, మనం ఒక సోల్ అని తెలిసిపోయి మనం ఆ సోల్ తో కనెక్ట్ అయిపోతాం అనమాట. అంటే మనమే సోల్ అని తెలుసుకుంటాం. అలాగా ఎప్పుడైతే చేస్తామో అప్పుడు నువ్వు నన్నే పొందుతావు అంటే ఆత్మని పొందుతాము అని చెప్తున్నారు. ఇది ఫస్ట్ స్టెప్. ఏంటి? ధ్యానం చేయడం. మన బుద్ధిని, మన మనసుని ఆ లగ్నం చేసి మన ఆత్మని పొందడం, ఇది ఫస్ట్ స్టేజ్. తర్వాత శ్లోకంలో ఏం చెప్తారంటే, అంటే ఇప్పుడు కొంతమంది ఇది కూడా చేయలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఆఫర్గా ఏం చెప్తారంటే, అత చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాస యోగేన తతో మామిచ్చాప్తుం ధనంజయ. అర్జున, అలా నిశ్చలంగా అంటే ఇప్పుడు అలా ధ్యానం చేయడానికి కష్టం అంటావా? కానీ ఆ ఆ భక్తితో మనసు లగ్నం చేయలేకపోతున్నాం అంటే ఇప్పుడు చాలా మంది కూర్చోలేరు. ఏంటి? ఒక దగ్గరే కూర్చొని ఆ అంటే స్టార్టింగ్ లో చాలా మందికి మనం కూర్చున్న వెంటనే చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎవరో టైం వచ్చిన వాళ్ళు కాకపోతే, అంటే నేను చెయ్యాలి ఒక తపనతో ఉండే వాళ్ళు కాకపోతే రిమైనింగ్ వాళ్ళు ఏంటి ఇలా ఆలోచనలు వస్తుంటాయి, అంటే స్థిరంగా కూర్చోలేని వాళ్ళు ఉంటారు. అలా మనసుని లగ్నం చేయలేరు. వాళ్ళు అభ్యాస యోగేన తతో మామిచ్చాప్తుం ధనంజయ. అభ్యాస యోగం అంటే నువ్వు ప్రాక్టీస్ చెయ్యి. అభ్యాస యోగంలో నన్ను పొందే ప్రయత్నం చెయ్యి. అంటే బాగా ప్రాక్టీస్ చెయ్యి. బాగా ప్రాక్టీస్ చేసి ఇందాక మనం చెప్పుకున్నట్టు అభ్యాస యోగం, ఆ అసంశయం మహాబాహు ఆ శ్లోకంలో చెప్పుకున్నట్టు మనం ప్రాక్టీస్ ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్. అలాగా ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో, ఒకే సిట్టింగ్ లో రాదు కదా, ప్రాక్టీస్ చేసే కొద్దీ నన్ను పొందగలవు అని చెప్తారనమాట. ఇది సెకండ్. థర్డ్ లో ఏం చెప్తారంటే, ఇప్పుడు కొంతమంది ఏం చెప్తారు, అంత ప్రాక్టీస్ చేసే టైం మాకు లేదు, మాకు 24 hours సరిపోవట్లేదు, మాకు ఉండే వర్క్స్ మాకు ఉన్నాయి అని ఇలా చెప్తుంటారు. నాకు అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు అదే కదా చెప్తారు, మాకు ఎక్కడ టైం సరిపోదు మేడం, పొద్దున్న లేస్తే అన్ని సరిపోతాయి, ఈ ఈ మెడిటేషన్ అవన్నీ ఇప్పుడు ఎందుకు, లాస్ట్ లో చూసుకుందాం అని చెప్తుంటారు కదా. అలాంటి వాళ్ళకు కూడా అంటే చూడండి, ఇప్పుడు పరమాత్మ మనం సృష్టించి మనం ఎవరు? ఆ పరమాత్మ నుంచి వచ్చిన ఆత్మల్ని మనము ఎలా ఫ్యూచర్ లో ఉంటామో ఆయనకు తెలియదా? కాబట్టి ఎలా ఇచ్చేసాడండి, ఇలా చెప్తారేమో, కానీ ఇలా చెప్తే వాళ్ళకి ఇంకో వే ఏంటి అంటే, నేను ఈ వేలో పోలేకపోతున్నాను అంటే నెక్స్ట్ ఇంకో వే ఏంటి? ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు ఫాదర్ ఉన్నారు, వాళ్ళ పిల్లలకి దారి చూపిస్తారు కదా, ఈ వేలో వెళ్తే నువ్వు ఇలా లైఫ్ ని చేయగలవు, లేకపోతే ఇది కష్టం అవుతుందా, లేకపోతే ఇంకో వేలో వెళ్ళు, ఇది కూడా కష్టం అవుతుందా, అలా ఇంకో వేలో వెళ్ళు. ఎలా అయితే ఒక పేరెంట్స్ ఫాదర్ కానీ వాళ్ళ పిల్లలకి ఎలా చెప్తారో, అలాగే మనకి ఈ పరమాత్మ మన ఈ భగవద్గీత అనే ఒక మాన్యువల్ లో ఈజీగా చెప్పారు. ఇప్పుడు ఫస్ట్ నువ్వు ధ్యానం చేయి, అభ్యాసం చేయి, ఫస్ట్ ధ్యానం చేయన్నాడు. నీకు ఒక సిట్టింగ్ లోనే రాదు, అభ్యాసం చేయి, ప్రాక్టీస్ చేయి. సరే, నీకు ప్రాక్టీస్ చేయడానికి టైం లేదా? తర్వాత నువ్వే ఇంకో వే ఏం చెప్తున్నారంటే, అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మో పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవప్స్యసి. అలా చేయలేకపోతున్నావా? అప్పుడు మదర్థమపి కర్మాణి అంటే నా సంబంధమైన దైవీ కర్మలు. ఇక్కడ ఏంటంటే భగవంతుడికి సంబంధించిన దైవీ కర్మలు. అంటే ఇప్పుడు మనకి గుళ్ళల్లో కానీ నార్మల్ ఎక్కడైనా ఫెస్టివల్స్ అప్పుడు ఏం చేస్తుంటారు, అన్నదానాలు చేయడము, ఓ, ఏదైనా విరాళాలు ఇవ్వడము, సంబంధించి ఏదైనా దైవీ కార్యాలు అంటే భగవంతుడికి సంబంధించిన కార్యాలు చేస్తూ ఉంటారు కదా. అవన్నా శ్రద్ధగా చేస్తే నన్ను పొందుతావు. అంటే కనీసం నువ్వు అంటే మనకి టైం దొరకట్లేదంటే ఏంటి, ఈ దైవీ కార్యాలు ఎప్పుడో పండగ అప్పుడు, లేకపోతే ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా చేయొచ్చు కదా. అలాంటప్పుడైనా నువ్వు నాకు సంబంధించిన ఈ దైవీ కార్యాలన్నా చేస్తే పొందుతావు. కానీ ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు చాలా మంది బయట ప్రాపంచికతలో చాలా మంది చేస్తుంటారు కదా, ఇలా అన్నదానాలు కానీ లేకపోతే ఇంకా పూజలకు సంబంధించిన ఏదైనా డొనేషన్స్ కానీ ఇస్తూ ఉంటారు కదా. మరి వాళ్ళకి ఎందుకు ఇది అవ్వవు అంటే, అక్కడ మనం ఏం ఆశించి చేస్తున్నాము అంటే, ఇప్పుడు అన్నదానం చేస్తున్నాం అంటే మనకి ఏదో పుణ్యం వస్తుందనో, లేకపోతే ఇప్పుడు ఇంకా ఏమైపోయింది, అన్నదానం చేస్తే పెద్ద ఫ్లెక్సీ వేపిస్తాము. అంటే ఈ రోజు అన్నదానం చేసేది మనము ఇంత పెద్ద ఫ్లెక్సీ వేపిస్తాము.
మళ్ళీ 10 మందికి చెప్పుకుంటాం, ఒక గర్వంగా చెప్పుకోవడానికి కోసము, లేకపోతే మన పేరు ప్రతిష్ట అనేది బాగా పెరగాలి అనే దానికోసము ఇలా చేస్తూ ఉంటాం. అక్కడ దైవీకి సంబంధించింది ఏముంది అంటే, భగవంతుడికి సంబంధించి మనం ఏమన్నా ఇది చేస్తున్నామా? ఏదో మన దగ్గర డబ్బులు ఉన్నాయి, లేకపోతే మన పుణ్యం రావాలనో మన సొంత స్వార్థం కోసం మనం చేసుకుంటున్నాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అలా దైవీ కర్మలు శ్రద్ధగా చేయాలి. ఎలా చేయాలి అంటే, నిష్కామ కర్మలు. నిష్కామ కర్మ ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి నిష్కామ కర్మ. నిష్కామ కర్మ అంటే ఫలితాల్ని ఆశించకుండా చేసే కర్మల్ని నిష్కామ కర్మ అంటారు. దీనికే భగవద్గీతలో ఒక శ్లోకం చెప్తారు ఏంటంటే, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భు మా తే సంగోస్త్వ కర్మని. అంటే ఈ ఒక దాంట్లో వదిలేశాడు అనమాట కృష్ణ పరమాత్మ. ఏమనంటే, కర్మలు చేయడం వరకే నీ పని, ఆ ఫలితానికి నువ్వు అధికారి కాదు, నువ్వు కర్మ చేయడం వరకే నీ పని. ఆ ఫలితాలు ఏమొస్తాయో అంటే, మనం కర్మ చేసే దాంట్లో శ్రద్ధగా కర్మ చేస్తే రిజల్ట్ ఆటోమేటిక్ గా ఎందుకు రాదండి? వచ్చేది వస్తుంది కదా. దాని గురించి మనం ముందే ప్లాన్ వేసేస్తాం అనమాట. అంటే నేను ఈ కర్మ చేస్తున్నందుకు నాకు రిటర్న్ ఏదో ఒకటి రావాలి, నాకు ఇంతే రావాలి రిటర్న్. నేను ఈ జాబ్ చేస్తున్నందుకు నాకు ఇంత శాలరీయే రావాలి, లేకపోతే నేను ఎగ్జామ్ రాస్తున్నాను, నాకు 100/100 రావాలి అనే ఒక ఇది రాస్తాం. అదే శ్రద్ధగా చదివి నా పని నేను చేసుకొని నేను బాగా ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే 100 నేను కోరుకున్నా కోరుకోకపోయినా 100/100 నాకు వస్తాయి కదా. అలాగా ఏంటంటే, మనం చేయాల్సిన పనిలోనే మన శ్రద్ధ చూపించాలి, అంతేగాని దాని ఫలితాల్ని మనం ఆశించడానికి మనకి ఎలాంటి ఇది లేదు అని చెప్తారు. అలాగే మనం ఇక్కడ ఏంటంటే, ఈ దైవీ కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి చెయ్యాలి. ఎప్పుడు ఎలా? శ్రద్ధతో, నిష్కామ కర్మ, ఫలితాన్ని ఆశించకుండా. దేవుడు నాకు ఇచ్చాడు, నేను 10 మందికి పెడుతున్నాను అలా చేస్తూ. ఇప్పుడు మనం ఇలాంటి చెప్పొచ్చు, సర్వం కృష్ణార్పణం, సర్వం శివార్పణం అని చెప్పండి. అంటే ఏంటి? మనకు వచ్చే ఫలితాల్ని కూడా మనం ఏమి ఆశించకుండా పక్కన వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. అదే భగవంతుడికి ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు పత్రి సార్ ఉన్నారు, పత్రి సారు ఏమన్నా ఆశించి చేశారా? ఒకరికి మెడిటేషన్ చెప్పడం కానీ ఏమన్నా నిష్కామ, ఇదంతా కూడా నిష్కామ కర్మే. ఇప్పుడు మనం ఒకరికి ధ్యానం చెప్తున్నాము, సజ్జన సాంగత్యంలో పాల్గొంటున్నాము, ఇదంతా కూడా మనకి నిష్కామ కర్మ. అంటే మనం ఇది చేస్తే మనకి ఏమన్నా వస్తుంది అనేది చేయట్లేదు కదా. ఇప్పుడు పత్రి సార్ అప్పుడు అలా చేయబట్టి ఇప్పుడు కొన్ని వేల లక్షల కోట్ల మందికి ఎంతో ఇది జరిగి ఇప్పుడు మన మూమెంట్ అనేది చాలా వరల్డ్ వైడ్ గా ఇది అవుతుంది. సో అలాగా నిష్కామ కర్మలను మనం చేయాలి. ఇది ఆ థర్డ్ది. థర్డ్ది కొంతమంది ఇది కూడా చేయలేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అప్పుడు చెప్తారు కదా, నా దగ్గర అంత మనీ లేదు అని చెప్పే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా. వాళ్ళ కోసం ఏం చెప్తున్నానంటే, అదైతదప్యసక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మ ఫల త్యాగం తతః కురు యతాత్మవాన్. అది కూడా చేయలేనంటావా అంటే, చూడండి ఎలా చెప్తున్నారంటే, నువ్వు అది కూడా చేయలేవా అంటే, ఆ రూట్ లో కూడా వెళ్ళలేవా? అప్పుడు ఏం చేస్తావంటే, అదైత దప్యసక్తోసి కర్తుం మద్యోగం ఆశ్రిత, మనోనిగ్రహం కలిగి ఏవైతే నువ్వు రోజు కర్మలు చేస్తావో ఆ సర్వ కర్మ ఫలత్యాగం మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నట్టే, ఆ సర్వ కర్మ ఫలాలన్నీ నాకే అర్పించేసి. అంటే ఇక్కడ ఒకటి కాదనమాట. సర్వ కర్మ ఫలాలంటే మార్నింగ్ మనం నిద్ర లేసినప్పటి నుంచి నైట్ పనుకునేంత వరకు మనం చేసే ప్రతి పని, తింటున్నాము, మాట్లాడుతున్నాము, వింటున్నాము, ఇవన్నీ ఈ ఫలాలన్నీ కూడా పరమాత్మకి అర్పించేయడం అనమాట. అంటే ఇక్కడ నేను చేస్తున్నాను అనేది లేకుండా ఆ పరమాత్మ నా చేత చేపిస్తున్నాడు అనే ఒక భావనతో జీవించడం. అంటే ప్రతి పని కర్మ ఫలాన్ని కూడా ఆయనకి అర్పించాడు. దీంట్లో వెళ్తూ ఆత్మ ఎందే స్థితుడువై ఉండడం. ఎప్పుడైతే ఇలా వెళ్తూ ఆత్మ ఎందే స్థితమై ఉంటావో అప్పుడైనా నన్ను పొందుతావు అని చెప్పేసి, అంటే ఇలా కొన్ని వేస్ చెప్పేసి దీంట్లో ద బెస్ట్ వే ఏంటి అనేది చెప్పారనమాట. ఇప్పుడు మనకి కొన్ని వేస్ చూపించేశాడు భగవంతుడు. అంటే ఇన్ని వేస్ ఉన్నాయి, నా దగ్గరికి రావాలంటే నీకు ఇన్ని వేస్ ఉన్నాయి, కానీ దీంట్లో ద బెస్ట్ వే ఏంటి అనేది చెప్తున్నారు. ఎలా అంటే, శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫల త్యాగశ్చాంతిరనంతరం. అంటే శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్, ఫస్ట్ అభ్యాసం గురించి చెప్పారు. ఆ అభ్యాసం కంటే కూడా జ్ఞానము అంటే ఫస్ట్ కిందది అభ్యాసం అంటే దానిపైన జ్ఞానం.
ఈ ప్రాక్టీస్ చేసే కొద్దీ ఒట్టి మెడిటేషన్ చేస్తూ ఉంటేనే సరిపోదు కదా, మనం స్వాధ్యాయం కూడా చేయాలి. అంటే మన జ్ఞానాన్ని కూడా తీసుకోవాలి, స్వాధ్యాయం చేయాలి, సజ్జన సంగతి చేయాలి. ఇలా చేస్తూ ఉంటే మనకి జ్ఞానం వస్తుంది. ఈ అభ్యాసం కంటే జ్ఞానము, తర్వాత జ్ఞాన ధ్యానం విశిష్యతే, ఆ జ్ఞానం కంటే ధ్యానం, అభ్యాసము జ్ఞానము ధ్యానము, తర్వాత ధ్యానాత్ కర్మఫల త్యాగ, ధ్యాన ధ్యానం కంటే కర్మఫల త్యాగము, త్యాగశాంతిరనంతరం అనేవి శ్రేష్టమైనవి, మరియు ఈ కర్మఫల త్యాగం వలన శాంతి కలుగుతుంది అని చెప్తున్నారు. అంటే ఫస్ట్ అభ్యాసం అంటే ఒకే స్టేజ్ లో ఉండిపోకూడదు, మనం పైకి వెళ్తూ ఉండాలి కదా, అదే స్టేజ్ లో ఉండిపోడు. ఎప్పుడు నర్సరీ ఎల్కేజీ లోనే ఉంటే ఇంకా ఎప్పుడు 10th క్లాస్ కి రావాలి, ఎప్పుడు పీజీ చేయాలి, ఎప్పుడు జాబ్ సంపాదించాలి, ఎప్పుడు మనకి మనము సర్వ్ చేసుకోవాలి. సో ఒకే క్లాస్ లో ఉండడానికి వీల్లేదు కదా. సో అప్పుడు ఫస్ట్ అభ్యాసం చేయాలి, అభ్యాసం నుంచి జ్ఞానాన్ని పొందాలి, జ్ఞానం నుంచి బాగా ధ్యానంలో బాగా ఇదవ్వాలి, ధ్యానం తర్వాత కర్మ ఫలత్యాగం స్టేజ్కి వచ్చేయాలి మనం. అంటే మనం చేసే ప్రతి కర్మని కూడా పరమాత్మకి అర్పించే స్టేజ్కి రావాలి. దాని వల్ల ఎప్పుడైతే మనం ఈ స్టేజ్ లో వస్తామో అప్పుడు మనకి శాంతి కలుగుతుంది అని చెప్పేస్తారు. చెప్పిన తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక ఆ 7 శ్లోకాలు ఉన్నాయి. దాంట్లో ఏం చెప్తారంటే అసలుకి ఎలా ఉండాలి, అంటే వాళ్ళ లక్షణాలు అనేవి ఎలా ఉండాలి. ఇంకా అంటే ఇప్పుడు వేస్ చూపించారు, వీటితో పాటు లక్షణాలు ఉండాలి కదా, పర్టిక్యులర్ గుడ్ హ్యాబిట్స్ లాగా చెప్పాలి. అంటే ఎలా చెప్పారంటే అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవ చ, నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ క్షమి. అద్వేష్ట సర్వభూతానాం అంటే సర్వ ప్రాణుల పట్ల ద్వేషరహితుడై, ఇప్పుడు మొత్తం చెప్పేసిన తర్వాత చెప్తాను. సర్వ ప్రాణుల పట్ల ద్వేషరహితుడై, మైత్ర కరుణ ఏవచ, మైత్రి కరుణ దయ కలిగి, నిర్మమో నిరహంకార అంటే అహంకారము మమకారము లేకుండా, సమదుఃఖ సుఖ క్షమి, సుఖ దుఃఖ రహితుడై అంటే ఆ దుఃఖంలోను సుఖంలోను సమంగా చూస్తూ, క్షమి అంటే క్షమాగుణం కలిగి. ఇక్కడ ఏం చెప్పారు ఫస్ట్, అద్వేష్ట సర్వభూతానం, సర్వ ప్రాణుల పట్ల. ఇక్కడ ప్రాణులు అంటే మనుషులు ఒక్కరే రారు, మూగ జీవాలు కూడా వస్తాయి. ఇప్పుడు మన పీఎస్ఎంలో కూడా ఏంది అహింస, అహింస ఏంటి, మనం ఎక్కువ ప్రతిసారి ఏంది జీవహింస చేయరాదు, శాకాహార ర్యాలీలు చేస్తుంటాం మనం. అంటే ఎక్కువ వెజిటేరియన్ కి అహింసకి మనం ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం. అంటే ఇప్పుడు మనకి భగవంతుడు కూడా చెప్పేది ఏంటండి, ఇప్పుడు మనం ఏంటి మనం చెప్పాం అనుకుంటారు, కానీ భగవంతుడే చెప్పున్నాడు ఏంటి, ప్రతి జీవుల పట్ల కరుణ మైత్రితో కలిగి ఉంటూ, అహంకారం లేకుండా మమకారంతో ఉంటూ, సమదుఃఖ సుఖ క్షమి మరియు క్షమాగుణం కలిగి ఉంటారో అలాగే సంతుష్టం సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ. సంతుష్టం సతతం యోగి, నిత్యము ఆనందంతో, నిత్యము సంతోషంలో ఆనందంతో ఉంటూ, యథాత్మ దృఢ నిశ్చయ, ఆత్మయందే దృఢ నిశ్చయంతో ఉంటూ, మయ్యర్పిత మనోబుద్ధి ఇంద్రియాలను మనసుని వశపరుచుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళు యోమద్ భక్తస్స మే ప్రియ, అలాంటి భక్తుడు నాకు ప్రియమైన వాడు. అంటే ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే భక్ దేవ్ దేవుడిని పరమాత్మని అందరూ ప్రేమిస్తారు, దేవుడిని అందరూ ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు, అందరికీ దేవుళ్ళు ఇష్టమే. కానీ ఇక్కడ దేవుడి చేత ఇష్టపడే అంటే ఆ పరమాత్మ మనల్ని ఇష్టపడేటట్టు ఉండడం కదా మెయిన్. మనం ఇచ్చేస్తాము, నాకు ఆ దేవుడు అంటే ఇష్టం, నాకు ఈ దేవుడు అంటే ఇష్టం, మనము ఇష్టపడడం వేరు. కానీ ఆయన మనల్ని ఇప్పుడు ఈ స్కూల్లో ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఫేవరెట్ టీచర్స్ ఉంటారు, కానీ టీచర్ కి పర్టికులర్ ఒక ఫేవరెట్ స్టూడెంట్ అనే ఉంటారు కదా, అది కదా అక్కడ మెయిన్. అలాగా దేవుడు మనల్ని ఇష్టపడాలంటే ఈ క్వాలిటీస్ ఉండాలి, ఎప్పుడు నిత్య ఆనందంతో ఉంటూ ప్రతి ఒక్క జీవిని, తోటి ప్రాణులను మైత్రి కరుణ ఉంటూ దయ చూపిస్తూ మరియు సమదుఖాలను చూస్తూ ఉంటారో వాళ్ళు ఆయనకి ప్రియమైన భక్తులు అని చెప్తూ, తర్వాత యస్మాన్నో ద్విజతే లోకో లోకానో ద్విజతే చయః హర్షామర్ష భయోద్వేగైః ముక్తో యస్స చ మే ప్రియః. అలాగే
లోకంలో ఎవరు ఎవరు తన ఎవరిని తాను భయపెట్టకుండా, అంటే మనం ఎవరిని భయపెట్టకుండా, ఎవరి చేత మనం భయపడకుండా, అంటే ఒకరి చేత మనం భయపడకూడదు. అలాగే ఎవరిని మనం అంటే అహింస చేయకూడదు, హింస చేయకూడదు అని అహింస మార్గంలో ఉంటూ, హింస చేయకుండా ఉంటూ, అలాగే హర్షామర్ష భయోద్వేగై, హర్ష అంటే ఆనందం, హర్ష ద్వేషము, భయము, వీటన్నిటి నుంచి ఎవరైతే చంచల రాహిత్యుడు అవుతారో వాళ్ళు ముక్తో యస్సచ మే ప్రియ, వాళ్ళు నాకు ఇష్టము అని చెప్తున్నారు. ఇవన్నీ ఆ, దేవుడికి ఈ దేవుడికి ఇష్టమైన భక్తుల్లో ఉండాల్సిన లక్షణాలు ఇవన్నమాట. ఇంకా ఉన్నాయి. ఇంకా ఏంటంటే అనపేక్ష శుచిర్దక్ష, ఉదాసీనో గతవ్యద, సర్వారంభ పరిత్యాగి గుణాతీత, సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియ. అనపేక్ష, అనపేక్ష అంటే ప్రాపంచిక కోరికలు, ప్రాపంచిక కోరికలు లేక, అంటే అంటే ఇప్పుడు డౌట్ రావచ్చు, మరి కోరికలు ఉండకూడదా అంటే ఉండొచ్చు. కానీ ఎలాంటి కోరికలు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఆ ఆ, నేను ఒక కార్ కొనాలి అనుకుంటున్నాను. నా అవసరం అది, ఫలానా దగ్గరికి ట్రావెల్ చేయాలి అనుకుంటున్నాను, సో నాకు కార్ కావాలి, నేను కొనాలనుకున్నాను, అది కోరిక, దాంట్లో తప్పులేదు. కానీ నాకు ఫలానా ఆ ఆ ₹1,00,00,000 కారు, ఫలానా ఆ కలర్ లో ఈ ఫీచర్స్ తోనే పర్టికులర్ గా ఎవరైతే వేరే వాళ్ళు కొనున్నారో, అంటే నా స్థితిని మించి, నా దగ్గర అంత బడ్జెట్ లేకపోయినా నాకు అదే కార్ కావాలి, అదే బడ్జెట్ తో అదే హై లెవెల్ కార్ కొనాలి అంటారు చూడండి. అది తృష్ణ, అంటే విపరీతమైన కోరిక. ఇది మితిమీరిన కోరికలోకి వెళ్ళిపోతుంది. సో అలాంటివి ఉండకూడదు, మన అవసరానికి తగ్గట్టు కోరికలు ఉండొచ్చు. అలాంటివి లేకుండా, మరియు శుచి అంటే ఆ శుభ్ర పరి స్వచ్ఛంగా ఉంటూ, అంటే పరిశుద్ధుడు అంటే బాహ్యము మరియు అంతరం, అంతరం అంటే బయట మరియు లోపల పరిశుద్ధుడై, ఉదాసీనో గతవ్యత, సర్వారంభ పరిత్యాగి, ఇందాక మనం చెప్పుకున్నట్టే సేమ్, దుఃఖాలు లేకుండా సర్వ కర్మ ఫలాలను త్యాగం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా నా ప్రియమైన భక్తుడు అని చెప్తూ, ఇంకా ఏం చెప్తారంటే యో న హృష్యతి నా ద్వేష్టి నా శోచతి నా కాంక్షతి, శుభాశుభ పరిత్యాగి భక్తి మాన్యస్స మే ప్రియ. యో న హృష్యతి, సంతోషానికి, హృష్యతి అంటే ఇక్కడ సంతోషం, సంతోషానికి, నా ద్వేష్టి ద్వేషానికి, నా శోచతి నా కాంక్షతి దుఃఖానికి, అలాగే శుభాశుభ పరిత్యాగి, శుభము అశుభము, అంటే ఇప్పుడు చూస్తుంటారు కదా, ఇది మంచి ఈవెంట్, ఇది శుభము, ఇలా జరిగితే శుభము, ఇలా జరిగితే అశుభము, ఇలాంటివన్నీ వదిలేసి ఎవరైతే అతీతుడో, వీటన్నిటికీ టోటల్ ఆపోజిట్, అతీతంగా ఉంటారు, అంటే ఏది జరిగినా మన మంచికే అనే ఒక దాంట్లోకి వస్తారు, అలాంటి వాళ్ళు నాకు చాలా ఇష్టమైన భక్తులు అని చెప్పారు. అలాగే ఇంకా ఉన్నాయి. ఇంకా ఏంటంటే సమశత్రౌ చ మిత్రే చ తదా మానవ మానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జిత. ఇంకా ఇంకా కంటిన్యూషన్ ఏంటంటే సమశత్రౌ చ మిత్రే చ, శత్రువులు మరియు మిత్రువులు ఒక సమానంగా చూస్తూ, అప్పుడు మనకు పత్రిక చెప్తారు, ఏమని పిలుస్తారు మనల్ని? మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని పిలుస్తారు. అంటే అందరిలో దైవత్వం చూడండి అంటారు. అంటే మన శత్రువుల్లో కూడా మనం దైవత్వం చూడాలి. అలాగా వాళ్ళిద్దరిని ఈక్వల్ గా ట్రీట్ చేస్తూ, తదా మానవ మానయోహో అంటే అవమానము మానములో కూడా ఈక్వల్ గా ఉంటూ, శీతోష్ణ సమ దుఃఖేషు అన్నిట్లో సుఖ దుఃఖాల్లో కూడా సమభావంతో ఉంటారో, అలాగే తుల్య నిందాస్థితుర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరహ. ఎవరైతే నింద పడినా కూడా ఇప్పుడు మనకి ఇంకా ఏం చెప్తారు, ఎవరైనా తిడుతున్నారంటే నీ కర్మలు వాళ్ళు తీసుకున్నట్టే వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పిరండి అంటారు. అలాగా నింద పడే దాంట్లో కూడా సమానంగా ఉంటూ, ఎప్పుడైతే మనం మౌని అయి దొరికిన దాంతో తృప్తి చెందుతారు, అంటే మనకి ఏది దొరికితే దాంట్లోనే తృప్తి చెందుతూ, ఇంకా ఆసక్తి లేక, అంటే మరీ విపరీతమైన కోరికలు అలాంటివి ఏం లేకుండా ఉంటారో, అలాంటి వాళ్ళు నాకు ప్రియులు అని చెప్పేసి లాస్ట్ శ్లోకము ఏం చెప్తున్నారంటే
ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధ దానా మత్పరమా భక్తాస్తేతీవ మే ప్రియాహ. ఇలా అన్ని చెప్పేసిన తర్వాత ఇది లాస్ట్ శ్లోకం. ఏం చెప్తున్నారంటే, ఎవరైతే నన్ను నమ్మి నేను చెప్పిన ఈ ధర్మాన్ని ఆచరిస్తారో ఉపాసిస్తారో అలాంటి వాళ్ళు నాకు మిక్కిలి ప్రియులు మరియు నన్ను పొందుతారు అని చెప్తారు. ఇది భక్తి యోగ 20 శ్లోకాలు. అంటే ఇప్పుడు ఈ లాస్ట్ శ్లోకానికి ఒక కథలాగా చెప్పాలి అంటే, ఆ ఒక చక్రవర్తి ఆ, అంటే ఆచరించకపోతే ఏంటి అని. ఒక చక్రవర్తి ఉంటాడు అనమాట. ఆ చక్రవర్తి అంటే రాజుల కంటే కూడా టాప్. ఆ అతని కింద చాలా రాజ్యాలు ఉండేవి, రాజులు ఉండేవాళ్ళు. అతను ఇలా ఆధ్యాత్మిక గురువులు చాలా కొంతమంది విని చాలా బాగున్నాయి అని చెప్పేసి మన రాజులందరూ కూడా చెప్దాము అని చెప్పేసి ఒక విందు ఏర్పాటు చేస్తాడు. ఆ రాజుల్ని పిలిపించి మరియు ఆ ఆధ్యాత్మిక గురువుల్ని పిలిపించి ఆ వాళ్ళ చేత క్లాసులు చెప్పిస్తూ ఆ, ఒక విందులాగా ఏర్పాటు చేస్తారనమాట. ఆ చక్రవర్తి కదా, చాలా ధనం కలిగినోడు కదా. ఆ ఒక పక్క ఆ ఆధ్యాత్మిక గురువులందరూ కూడా చెప్తూ ఉంటారు, ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. వాళ్ళు వినేసిన తర్వాత బిందు దగ్గరికి వెళ్తారు. బిందు దగ్గరికి వెళ్తే బాగా రౌండ్ గా బాగా పెద్దగా డైనింగ్ టేబుల్, అందరూ రాజులందరూ కూర్చో ఉంటారు. వచ్చిన ఒక 10 మంది రాజులా కూర్చొని ఉంటారు. మధ్యలో ఏంటంటే ఒక వెండి పళ్ళెం పెట్టేసి దాని మధ్యలో డైమండ్, ఆయన దగ్గర డైమండ్ ఒక విశిష్టమైన డైమండ్ ఉంటే చక్రవర్తి దగ్గర ఆ డైమండ్ పెడతారనమాట. ఆ డైమండ్ పెట్టిన తర్వాత ఇంకా మిగతా వాళ్ళందరికీ వడ్డిస్తూ ఉంటారు. వడ్డిస్తూ ఉంటే అక్కడ ఏమవుతుందంటే ఆ డైమండ్ ఆ వీళ్ళందరూ ఇక ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. ఇంకా తిరిగి ఆ చక్రవర్తి తిరిగి చూసే లోపలికి అక్కడ డైమండ్ ఉండదు అనమాట. అంటే ఎవరు తీసేసి ఉంటారు, డైమండ్ ఉండదు. ఇప్పుడు ఈ చక్రవర్తికి ఇప్పుడు అక్కడ ఉండేది ఆ, కింద వాళ్ళు అనుకుంటే అనుకోవచ్చు, దొంగలు అనుకుంటే అనుకోవచ్చు, కానీ ఉండేది ఎవరు, రాజులు. రాజులకి ఏమైనా తక్కువ ఉంటుందా ధనం, వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది కదా. కానీ ఆ డైమండ్ మిస్ అయిపోయింది, అక్కడ ఉండేది వాళ్ళే ఇంకా. సో ఇక్కడ చక్రవర్తి కూడా ఇదైపోతుంది అనమాట. ఇప్పుడు అడిగితే అవమానపరిచినట్టే కదా, రాజు అయ్యుండి దొంగతనం చేసాడంటే చాలా ఇదే కదా. సో ఇంకా అప్పుడు తెలివిగా చక్రవర్తి ఏం చేస్తాడంటే, ఇప్పుడు కాసేపు దీపాలన్నీ అదే లైట్లన్నీ ఆఫ్ చేసేస్తాము, ఎవరు తీసారో వాళ్ళు పెట్టేయండి. అంటే ఇలా చేస్తే ఎవరికి ఏ అవమానం అనేది ఉండదు కదా, ఎవరు తీసారో వాళ్ళు తీసినట్టే పెట్టేయండి, మేమేం అనము అని చెప్పేసి బాగా ఇది చెప్తాడు అనమాట. ఇంకా సరే వచ్చేస్తుంది అని చెప్పేసి వీళ్ళు పవర్ కట్ చేస్తారు. పవర్ ఆన్ చేసిన వెంటనే ఆ ఉన్న వెండి పళ్ళెం కూడా తీసేస్తారు అనమాట. ఆ వెండి పళ్ళెం కూడా అంటే ఆ డైమండ్ పోయింది. సరే అదన్నా పెడతారు అని చెప్పి ఒక సేఫ్ మార్గం ఇచ్చేస్తే ఆ వెండి పళ్ళెం కూడా తీసేస్తారనమాట. అప్పుడు చక్రవర్తి అనుకుంటాడు, వీళ్ళేదో ఒక మంచి పని ఒక మంచి విషయాలు పొందుతారని. అంటే ఇప్పుడు ఆధ్యాత్మిక గురువులు చెప్పేది ఏంది, ఇవే కదా. వాళ్ళు అంత చెప్పి అంత వినిన తర్వాత వీళ్ళు ఏం నేర్చుకున్నట్టు అంటే, మనం వినింది వినింది వదిలేస్తున్నాం, ఈ చెవులో వింటున్నాం, ఈ చెవులో వదిలేస్తున్నాం. అప్పుడు ఏం ప్రయోజనం? వచ్చి మనం ఇక్కడ ఆయన పాపం ఎంతో ఉపకారం చేయాలని చూస్తే ఆయన దగ్గరే దొంగతనం చేస్తారనమాట. అలాగా వినింది విన్నట్టే వదిలేయకుండా మనం ఆచరణలో పెట్టాలి. ఎప్పుడైతే ఆచరణలో పెడతామో అప్పుడే మనకి రిజల్ట్ అనేది ఉంటుంది. ఎలాగైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను బాగా చదువుతాను, అన్ని చదువుతాను, లెసన్లు వింటున్నాను, అన్ని చేస్తున్నాను. నాకు అవసరమైనప్పుడు అంటే ఇప్పుడు ఎవరైనా క్వశ్చన్ చేశారు నన్ను, అప్పుడు లేకపోతే ఎగ్జామ్ టెస్ట్ జరిగింది, అప్పుడు నేను అవి రాయకపోతే అప్పుడు నాకు ఏం లాభం, నేను నేర్చుకొని కూడా. అంటే నాకు అవసరం వచ్చినప్పుడు నేను ఆచరణలో పెట్టకపోతే ఏం లాభం. అలాగా మనం విన్నది విన్నట్టు ఆచరిస్తూ ఉంటే అప్పుడు మనం ఉన్నత స్థాయికి వెళ్తాము. అలాగే మనం మన ఆ స్టేజ్కి కూడా వెళ్తాము. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈరోజు ఈ అవకాశం కల్పించిన బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి థ్యాంక్ యూ సో మచ్.